ఇప్పుడు మనం దీపాల వరుస అంటున్నాం. దీపాల వరుస అంటే ఇప్పుడు దీపాలకి ఎన్ని వరుసలు పెట్టాలనే నియమం గాని, దీపాలను ఎలా వెలిగించాలి, ఇన్నే వెలిగించాలి అనే ఒక రూల్ ఏమన్నా ఉందంటారా? రూల్స్ అనేవి మనం పెట్టుకునే తల్లి. ప్రకృతిలో కానీ, దేవుళ్ళు కానీ ఎక్కడా కూడా కొన్నిటికి రూల్స్ ఏం పెట్టరు. ఇది హుహు. ఎవరికి వాళ్ళు సంతోషంగా వాళ్ళ తగ్గట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు 11 దీపాలు పెట్టుకునే స్తోమతే ఉంటే 11 పెట్టుకున్నా చాలు. ఓకే. 100 పెట్టుకునే స్తోమత ఉంటే 100 పెట్టుకోవచ్చు. హుహు. ఏది కూడా ఇంతే పెట్టుకోవాలి, ఇంతే లెక్కనేం లేదు. మన స్తోమతకి మనం సంతోషంగా ఏం చేస్తే అదే లెక్క. ఓకే. ఇక్కడ మనం మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం ముఖ్యం. అంతే తప్ప పక్కింట్లో 100 పెట్టారు, మన ఇంట్లో 10 ఉన్నాయని బాధపడ్డా వేస్టే. ఈ 10 మనకి 100లా కనిపించినాయి అనుకో, వాళ్ళకంటే నువ్వే గొప్పగా ఉంటావు అనమాట. అవును. సో బేసికల్గా మనం ఏం సెలబ్రేట్ చేసినా మనం ఆత్మ సంతృప్తితో చేయాలి. అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. మనం సంతోషంగా లేనప్పుడు ఇంకా సెలబ్రేషన్ చేసుకోవడం ఎందుకు? కాబట్టి ఏది కూడా ఎక్కువ రూల్స్ కానీ, ఎక్కువ నియమాలు నిబంధనలు పెట్టుకోకుండా మనకి ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా చేసేదే మెయిన్గా మనకి ఫలిస్తుంది అనమాట.